నమస్తే. హైదరాబాద్ ఎంపీగా దాదాపు 2004 నుంచి ఎంఐఎం పార్టీ ఇక్కడ కంచుకోటగా ఉంది. ఇప్పుడు అదే కంచుకోటను బద్దలు కొడతా అంటుంది మాధవీలత గారు. బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆమెని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. సో ఒకసారి మాట్లాడడం మాధవీలత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం నాయన. మేడం బాగున్నారా? అద్భుతంగా ఉన్నాను నాయన. మేడం ఏంటి సోషల్ మీడియాలో మొత్తం మీదే న్యూస్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మాధవీలత ఏంటి కంచుకోటని ఈసారి బద్దలు కొడతా అంటున్నారు. అంటే ఎవరు అక్కడ దాకా పోలేదు కాబట్టి అది కంచుకోట అనుకున్నారు. నేను బయలుదేరి వచ్చేసిన కాబట్టి అది కంచుకోట కాదు, మట్టి కోట, దిబ్బకోట. అది దాని ఎంతసేపు పగలగొట్ట నీకు అబ్బే. కానీ హైదరాబాద్ అంటేనే చాలా పవర్ఫుల్గా వీళ్ళు ఎంఐఎం బాగా వేసుకొని కూర్చున్నారు. ఎప్పటి నుంచో 2004 నుంచి దాదాపు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. మీరు ఏ ధైర్యంతో ఆయన మీద నిలబడాలనుకున్నారు? ఏ ధైర్యంతో బీజేపీ అధిష్టానం మిమ్మల్ని నిలబెట్టింది ఇక్కడ? ఇలా రెండు విషయాలు నేను 40 ఏండ్ల నుంచి వాళ్ళు కంచుకోట కంచుకోట అనుకునేదే పెద్ద హైప్ ఇచ్చిండ్రు అందరు కలిసి. రెండోది ఈడ మా బీజేపీ అన్నదమ్ములు కానీ వేరే వాళ్ళు కానీ హైందవత్వం కోసం కానీ ఎవరైతే కష్టపడి చాలా న్యాయం కోసం పోరాడినరో, అన్యాయం నశించాలని చూసిండ్రో వాళ్ళకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయ సహకారం అందలే. అప్పట్లో మనకి కాంగ్రెస్ ఉండే నేషనల్ లెవెల్లో. ఇక వాళ్ళకైతే ఒకటే పని, రజాకార్లతో పనిచేసేదే వాళ్ళ పని. ఎందుకు అడగండ్రి. 2011లో ఏమనిండు అక్బర్ గారు, మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు, హమ్ రజాకార్ హే ఎంఐఎం పార్టీ రజాకారోన్ సే బనీ హే, హమ్ హిందుస్థాన్ సే లడేంగే అని ఆయన అంటాడు. మీరు అదే షిఫ్ట్ కొట్టండి పెద్ద ఆయనకు, అసదుద్దీన్ గారికి. ఆయన ఏమంటాడు, జో రజాకార్ హే ఓ భాగ్యే, జో వఫాదార్ హే యహా రేగే. అంటే ఏంటి తమాషనా అది? ఇట్లాంటి వాళ్ళకి, ఇట్లాంటి మేము రజాకార్లమని చెప్పే అన్నదమ్ములకి, ఆ పరివారంకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఏంది మీ లెక్క? అయితే కాంగ్రెస్ రజాకార్లకి మద్దతు ఇస్తుంది అని అన్నదమ్ముల లెక్క తిరుగుతారు వీళ్ళందరూ. ఇదే మనుషులకు బీఆర్ఎస్ ఇవ మేనమామ మేనల్లుడు మామూ బాంజా అంటాడు ఈయన. అంటే ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసుకున్న వీళ్ళు కూడా తెలంగాణ 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 అన్నారు. ఏంది తెలంగాణ? తెలంగాణని హింస పెట్టింది ఎవరు? రజాకార్లే కదా. మరి మేము రజాకార్లు అనేటోళ్ళతో నువ్వు ఎట్లా చేతులు కలుపుతావు? వాళ్ళు వాళ్ళు చేసిన ల్యాండ్ కబ్జాలన్నీ నువ్వు ఒక రూమ్లో పెట్టి తాళం పెడతీవి కదా. తీయ తాళంది, ఫైల్స్ అన్ని బయటికి తీయండి. ఇప్పుడు ఇవి చెయ్యరు. ఎందుకు? ముందు ఓల్డ్ సిటీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో చదువులు ఇయ్యకుర్రి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకండి, వాళ్ళకు ప్రపంచం ఏందో తెలియనియకండి, భయపెట్టి చంపేయండి. ఎవరిని? అట్లా హిందువుల్ని ముస్లింలని ఇద్దరిని చంపేస్తుంటారు వీళ్ళు. అర్థమైందా? అచ్చా మీకు ఒక ముచ్చట చెప్తా ఈనండి. పస్మంద ఆడవాళ్ళు, ఇది అందరు తెలుసుకోవాలని ఆయన. ముస్లిం స్త్రీలందరినీ ఇళ్ళలో ఏమని బెదిరిస్తారు తెలుసా వాళ్ళు? అరే నువ్వు పోయి ఓటేయి, నువ్వు ఎవరిని కొట్టేస్తున్నావో నాకు తెలుస్తుంది అంటాడు మొగుడు. నువ్వు వెయ్యి, నాకు ఒక స్లిప్ వస్తుంది అంటాడు. ఈ ఆడోళ్ళు భయపడి మనకు ఓటేయాలంటే కూడా, అరే మనకి మోదన్న నిలబడిండు, ట్రిపుల్ తలాక్ తీసేసిండు, ఆయన మన కోసం నిలబడిండు. హిందూ స్త్రీకి పుట్టింట్లో ఎట్లా హక్కులు దొరుకుతాయో అట్లా మాకు కూడా దొరుకుతాయి హక్కులని యూసీసీ ద్వారా, యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఆయన ఇస్తుంటే కూడా, ట్రిపుల్ తలాక్ తీసేస్తే కూడా వాళ్ళు భయపడేస్తారు ఇట్లా. అందుకే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఓటేనికి భయపడతారు. వాళ్ళు ఆడ అంటే బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు కాదు, బ్లాక్ మెయిల్ మొగడుతో చెప్పిస్తారు. వాళ్ళకి చదువు రంతనం కదా అన్న. ఇప్పుడు నువ్వు ఓటేస్తావు, అది సీక్రెట్ బ్యాలెట్ కదా, దాని పేరే సీక్రెట్ బ్యాలెట్ కదా, అంటే కాన్ఫిడెన్షియల్ కదా. అంటే నువ్వు ఎవరికి ఓటేస్తున్నావో ఎవరికి తెలియదు. కానీ వీళ్ళేం చెప్తారు, మాకు ఇంటికి ఒక ఇది ఏమన్నా బైక్లా పెనాల్టీనా ఇంటికి చిట్టి రానికి, ట్రాఫిక్ పోలీస్ పంపించిన పెనాల్టీనా ఇంటికి రానికి, ఎవరికి ఓటేస్తుండ్రో ఎవరికి తెలియదు. మీకు ఎవరైనా ముస్లిం ఆడవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే ప్లీజ్ మీ ఉద్యోగాలు చేసే చోట్ల, మీరు చదువుకునే చోట్ల వాళ్ళకి ఎడ్యుకేట్ చెయ్యండి. అమ్మ మీ ఓటేస్తే ఎవ్వరికి తెలియదు, మీరు ఎవ్వరికి ఓటేసినా కూడా దునియాలో ఇద్దరికి తెలుసు. నీకు తెలియాలా, దేవుని తెలియాలా, ఎవరికి తెలియదు నువ్వు ఎవరో. ఇట్లా చేస్తే గెలవకి ఏమవుతారా నువ్వు చెప్పు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం ఎఫెక్టెడ్ ఏరియాలో
బోగస్ ఓట్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. అరే మరి ఎందుకు మన ఫిరోజ్ ఖాన్ తమ్ముడు ఉండే కదా, నెత్తి నోరు ఉట్టుకొని చెప్తానే ఉండు 6 లక్షల పైకి ఉన్నాయి, 6 లక్షల పైన ఉన్నాయి, 6 లక్షల పైన ఉన్నాయి. ఏం చేసింది తెలుసా? నాంపల్లి కాన్స్టిట్యూన్స్ లా బీదరు, రాయచూరు ఇడ నుంచి ఆడవాళ్ళని అంతా తీసుకొచ్చిండ్రు, దింపిళ్ళు లారీలలో దింపినాడు, దింపి ఓట్లు వేయించాడు అని. అంత కష్టపడినా కూడా ఓట్లు వేయించాడు అంటే ఏందయ్యా దీని అర్థము? మీకు లోకల్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు మాకు ఇక్కడ, లోకల్ పార్టీ హెల్ప్ చేస్తలేరు మాకు ఇక్కడ. ఇన్ని దినాన్ని చెప్తుండే, ఎంత ఓపెన్ చెప్పిండు ఫిరోజ్ అన్న. అయ్యా మేము ఉన్నాయా ఇంత హోంవర్క్ చేసినాం చూడు, తెలుసుకో అంటే ఏంది, ఎందుకు కదులుతలేరు వీళ్ళు? అంటే రజాకార్లకు హెల్ప్ చేస్తారా వీళ్ళు? అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రజాకార్లకు హెల్ప్ చేస్తుండ్రు. కానీ రెండు జాతీయ పార్టీలు విరుద్ధంగా ఉంటాయి, బద్ధ శత్రువులు లాగా ఉంటాయి. ఏమన్నా కానీ దేశమంతా వీళ్ళకి ఒక అలాగ ఉంటదయ్యా. ఇప్పుడు ఈడ వచ్చేసరికి వీళ్ళు వేరే డ్రామా ఆడతారు, అనవసరంగా బీజేపీని బద్నాం చేస్తారు వీళ్ళందరూ. ఏమని బీ టీం అని అస్సలు టీములు వీళ్ళీడ. ఏ దినమైనా మీరు ఏఎంఐఎం బీజేపీ దోస్తీలు ఉండంగా చేతులు కల్పంగా చూసిండ్రా? ఎవ్వడు చూడలేరు దాకా. అదే మీరు ఏఎంఐఎం కాంగ్రెస్, ఏఎంఐఎం బీఆర్ఎస్ ఓపెన్ గా कौगलिंచుకుంటారు ఒకళ్ళనొకడు. गले लगते दोनों, क्या मतलब है? तो रजाकारों का मदद कर रहे हैं आप? वो लोग खुद बोल रहे हैं ना रजाकार. कौन है रजाकार? वही लोग जो तेलंगाना का हर इंसान को, हर औरत को कुचल दिए ऐसे लोग हैं. आप जाकर उसको मदद कर रहे हैं. गलत इंसान को मदद, गलत पार्टी के उसूलों के लोगों को आप मदद कर रहे हैं. ఇప్పుడు బోగస్ ఓట్లని మాధవీలత గారు ఎలా ఎదుర్కొంటారు? మరి బోగస్ ఓట్ల ఉన్నాయని మీరే చెప్తున్నారు, ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, నా హక్కు. నేను ఈసీ దగ్గర వెళ్ళి కూర్చుంటా, మన జిహెచ్ఎంసీ మన ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి కూర్చుంటా. న్యాయం అది చేయకపోతే ఊరుకునేది లేదు. ఈసారి ఉన్నది ఎందుకే వాళ్ళు, ఎందుకుంది మనకి గవర్నమెంట్ న్యాయం చేయనీకుంది. నాకు ఇవన్నీ తెలియదు, ఎవరెవరికి దోస్తులో నాకు తెలియదు. బ్యూరోక్రాట్స్ ఉన్నది మాకు న్యాయం చేయడానికి, ఎలక్షన్ కమిషన్ ఉంది మాకు న్యాయం చేయడానికి. నేను గమ్మున ఉండను, నేను కలెక్టర్ గారికి పెడతా, నేను ఖచ్చితంగా నా సెక్యూరిటీ కూడా మాట్లాడతా. ధమ్కిలు వస్తూనే ఉంటాయి, మమ్మల్ని ఓనియరు. ఇప్పుడు ఊరుకోనేది లేదు. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ అనగానే హైదరాబాద్ మొత్తం మాదే, ఎంఐఎం ఎఫెక్టెడ్ ఏరియా ఇది. మా స్థానంలో వేరే పార్టీ పోటీ చేసినా గెలవదు అంటే వాళ్ళు బండ గుర్తుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. మాధవీలతని అసదుద్దీన్ మీద దింపడానికి ప్రధానమైన కారణాలు ఏంటి మేడం? ప్రధానమైన కారణాలు ఏందిరా అని అంటే, ఏ ఆడోళ్ళని అయితే మాటి మళ్ళీ అప్పుడు రజాకారులు అయ్యి అట్లా హింస పెట్టిండ్రు ఆడోళ్ళని. అలా శాపం ఉంది, నేను చెప్తున్నా చూసుకో. రజాకారం అంటున్నారు కదా వీళ్ళు, రజాకారులు ఎవరినే ఎక్కువ కష్టపెట్టింది, ముందు ఆడోళ్ళనే కష్టపెట్టిర్రు. ఆ కంటినీట్లు ఉన్నాయి, కళ్ళే నీళ్లు ఉన్నాయి వీళ్ళ మీద. మళ్ళీ వాళ్ళ ఇండ్లల్లో ఆడపిల్లల్నే, ముస్లిం ఆడపిల్లల్నే ఎవడన్నా ఒక్క కూతురికి ఇన్ని పెళ్లిళ్ళు చేస్తారయ్యా? ఏందగా పద్ధతి? ట్రిపుల్ తలాక్తో కొట్టుకొని ఆడుతుండ్రు ఆడోళ్ళు అక్కడ. పాపం పసమంది ఆడోళ్ళని. ఏందయ్యాగా హింస ఏమైనా బాగుందా? అరే అత్తగారింట్లో మాకు ఎట్లా హింస తప్పలేదయా, పుట్టింట్లో నన్న మాకు ఇంత ఆస్తి అండి మగపిల్లల వాళ్ళకి సరి సమానంగా అంటే అది రానియర్ వీళ్ళు. 33.3% ఇది రానియర్ వీళ్ళు. ఈసారి మోదీ గారు అందుకే నిర్ణయం చేసుకున్నారు. 2004 నుంచి వరుసగా అసదుద్దీన్ గెలుచుకుంటూ వస్తున్నాడు, తిరుగులేని విజయాలు సాధిస్తున్నాడు. ఏంటి మేడం ఆయన విజయానికి ఏమైనా సీక్రెట్ ఉందా? మీరు ఏమనుకుంటారు? అసలు ఏమి లేదయా, ఆయనకి 3 సీక్రెట్, ముచ్చటగా 3 సీక్రెట్ చెప్తా. ఇక్కడ ఉన్న గవర్నమెంట్తో నువ్వు మేనలుడు మేనమామ రిష్తా అన్న పెడతావు, అన్నదమ్ముల రిష్తా అన్న పెడతావు. అర్థమైందా? పెట్టుకొని ఏం చేస్తావు? మొత్తం లోకల్ పోలీస్ని బెదిరిస్తావు. ఏ పోలీస్కి ఇష్టం ఉంటుంది అన్యాయంగా పనిచేసి? ఏముండదు, ఊరికే పోలీసు వాళ్ళని మనం తిడతాపోతాం. కానీ ఏ పోలీస్కి అన్యాయం చేసే ఇష్టం ఉండదు, కానీ నువ్వు బెదిరిస్తారు వీళ్ళు. ప్రతి ఒనికి సంసారం బిడ్డ పిల్లలు ఉంటారు. నువ్వు ఆడ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చినాక ఏమవుతుందో నీ ప్రాణం, ఎవడు ఏ సందుల గొంతుల కత్తి పెట్టి ఓడుస్తాడు ఎవరికి తెలుసు? పోనీ ఏదో ప్రాణమే కదా. మీకు ఎందుకు లేదు? ఉంది. నేను ఇప్పుడు కలెక్టర్ గారికి నేను లెటర్ సబ్మిట్ చేసుకుంటున్నా, నాకు థ్రెట్ ఉంది, నాకు సెక్యూరిటీ కావాలి, నేను నిజాలన్నీ బయటికి తీసుకొస్తున్నా. నేను ఏ వీధులలో అయితే కమ్యూనల్ రైట్స్ జరిగినా నేను ఆడంతా తిరుగుతా. నాకు 4+1 సెక్యూరిటీ కావాలి. ఇందులో కనుక ఏమన్నా తేడా జరిగితే కనుక నేను నెక్స్ట్ లెవెల్కి పోతా. ఇప్పుడు బీజేపీలో మాధవీలతకి టికెట్ ఇవ్వడానికి సొంత పార్టీ నేతలు తప్పబడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. రాజా సింగ్ అంటే కొన్ని వ్యాఖ్యలు చేసిండు, మొగోడు లేడా ఇక్కడ, ఎందుకు మాధవీలతని ఎందుకు దింపుతున్నారు? అది ఎట్లా చూస్తారు మేడం ఆ లైన్ని మీరు? దాని తర్వాత వచ్చిన లైన్ని చూస్తానైనా, దాని ముందు లైన్ని నేను చూడా. దాని తర్వాత మా రాజా సింగ్ తమ్ముడు ఏం పెట్టిండు, ఈమె మంచి
క్యాండిడేటు మంచి కరెక్టే వాళ్ళని సెలెక్ట్ చేసిండు అన్నాడు. మీకు అదొద్దు, మీకు వెనకది పట్టుకొని మీరు వేలాడితే నేను తర్వాత పట్టుకొని నేను వేలాడుతున్నా కథమా. ఓకే, సో మొత్తం వ్యూహం అంతా రెడీ చేసుకున్నారా మరి ఇక్కడ గెలవడానికి? ఎప్పుడో తయారైపోయా వ్యూహం, ఎప్పుడో అయిపోయా. అబద్ధంని బయటకు తీసుకురానికి వ్యూహం కావాలా? ధర్మంగా ఉంటే సరిపోతుంది, నిజం మాట్లాడితే సరిపోతుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు కూడా మెజారిటీ సీట్లు 14 సీట్లు గెలుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. చెప్పనండి, మీరు కూడా 14 సీట్లు. అరే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లా చెప్పిండ్రు కదా 2023లో. మళ్ళీ మరి గెలిచిండ్రా? సో ఇప్పుడు ఆ పార్టీ చూద్దాం ఫైట్ ఎవరెవరికి ఉంటుంది మేడం? మీకు కాంగ్రెస్ కి ఫైట్ ఉంటుందా, మీకు ఎంఐఎం కి ఫైట్ ఉంటుందా? ఇక్కడ హైదరాబాద్లో మాకు ఎంఐఎంకి ఫైట్ ఉంటుంది. ఓకే, మొత్తం 16 సీట్స్లో మాకు కాంగ్రెస్కి ఫైట్ ఉంటుంది. ఓకే, నేను హైదరాబాద్ కాంటెస్టెంటే, నేను మొత్తం 17 సీట్లలోకి నేను ఒక బీజేపీ కార్యకర్తని. నేను దీనికి మాట్లాడతా, దానికి మాట్లాడతా. మా అన్నదమ్ములు ఎంతమంది నిలబడినో 16 కాన్స్టిట్యుయెన్సీలా అందరు గెలుస్తారు. ఓకే, మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవబోతున్నాడా? 100% అయిపోయిండు మా దృష్టిలో. కాంగ్రెస్ మా దృష్టిలో అయిపోయిండు బా. ఇక మేము లెక్కలు పెట్టుకొని ఎడితే తక్కువ. నా ప్రశ్న ఏంటంటే మేడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వేరే రాష్ట్రాల్లో మీది కొద్దిగా హవా ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి మెజార్టీ సీట్లు సాధించడమే మీకు ఇప్పుడు సవాలు, మీ దగ్గర ఉన్న సవాళ్ళు. ఒకవైపు రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు, మాకు పోటీనే లేదు, 14 నుంచి 15 సీట్లు మేము గెలుస్తున్నాం అనుకోని. పాపం చీఫ్ మినిస్టర్ ఆయన, కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనిషి. ఆ మాటనికి ఏ మాట అంటాడు ఆయన? అని నాకైతే ఏం తప్పుగా అనిపిస్తలేదు అట్లా ఆయన అనుడులో. ఆయన చెప్పేది ఆయన చెప్తాడు, మేము చెప్పేది మేము చెప్తాం. ప్రజలు నిర్ణయించారు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరికి నిర్ణయిస్తారు? ఎవరైతే రామ జన్మభూమి మీద రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన చేసిండ్రో వాళ్ళకేస్తారు. ఎవరైతే స్త్రీలను గౌరవిస్తుండ్రో వాళ్ళకేస్తారు. ఎవరైతే దళితులకు ఓబీసీలతో మేము ఉన్నామన్నారో వాళ్ళకేస్తారు. ఎవరైతే రజాకార్లను చెప్పుకున్న ఏఎంఐఎంకి ఎదుటు ధీటు నిలబడడానికి శక్తిని వదిలిండ్రో వాళ్ళకేస్తారు. సో ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలు సంచలన తీర్పు ఇవ్వబోతున్నారు, మాధవీలతను గెలిచబోతున్నారు. హైందవులు ఇస్తారు, మా ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా ఇస్తారు, అందరూ కలిసి ఇస్తారు. ఈసారి హైదరాబాద్ సీట్ హమ్ హో గయే కామయాబ్. మైనార్టీ ఓట్లు ఏ విధంగా డైవర్ట్ చేసుకుంటారు మీ వైపు? డైవర్ట్ ఎందుకు చేయాలయ్యా? అది ఏమన్నా పెద్ద రాజకీయమా డైవర్ట్ చేయనికి? 40 ఏళ్ల సంది చదువులు ఇస్తలేడు, బీదరికం ఇస్తుండు. అరే మీకు ఇంకో మాట క్లియర్గా చెప్తా, స్త్రీలకు ఏమి ఇచ్చినా మోదీబాయ్ ఇది ఎందుకు ఇస్తావు, అది ఎందుకు ఇస్తావు అంటాడు. అరే మీ వాళ్ళకే కదా ఇస్తుండ ఆయన. ఇక అంత మాత్రం మనసు లేదా నీకు? నువ్వేమో సిఐఏ అనుకుంటూ ఆయన ఏమనుకో పాకిస్తాన్ నుంచి వాడే పాకిస్తాన్ వాళ్ళే, అరే వీడు మంచోడు కాదు భయ మాకే నష్టం వస్తుంది కానీ వాడిని ధర్మేస్తాడు. నీకు వాడు కావాలనా? ఈడ ఉన్న ఆడవాళ్ళు అడకొత్తుళ్ళు ఏడుస్తా ట్రిపుల్ తలాక్లా బాధపడుతుంటే నీకు వీళ్ళు వద్దా? పస్మందలు వద్దా నీకు? ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళు నీకు వద్దా? నీకు ఇక్కడ నీకు షియా కమ్యూనిటీ వద్దా? బొహ్రా కమ్యూనిటీ వద్దా? ఆఫ్ఘనీ కమ్యూనిటీ వద్దా? నీకు ఎవరు కావాలా మళ్ళీ? నీకు సారీ ఆగాఖాన్ కమ్యూనిటీ వద్దా? నీకు ఎవరు వద్దా? వీళ్ళు నీకు ఎవరు కావాలి? చివరికి అన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి తన్ని లాద్దాన్ని నోళ్ళని తెచ్చుకుంటావా నీవు? మా నోళ్ళనేమో వదిలేస్తావా? ఇడ నీవు ఎవరి కోసం కొట్లాడుతున్నావా? నువ్వు ఎవరి కోసం ప్రొటెస్ట్ చేస్తున్నావు? నువ్వు అన్ని తప్పు మాటలన్నీ ఎక్కిస్తావు. అరే ఫత్వా ఉందయా నువ్వు బోగా చోట వేయకూడదని. నువ్వు అసలు ముసల్మాన్ అయితే గట్టిగా నువ్వు ఫత్వా వద్దా నీకు? నువ్వు అవమాసం తినకూడదని ఫత్వా ఉంది. నువ్వు ఎట్లా అమ్మనిస్తున్నావు నువ్వు ఆ వీధులలో? చెప్పావా అందరికి ఫత్వా వచ్చిందని? అంటే నీ ఒక్క సొంత ఇస్లాంకే నిలబడతలేవు నువ్వు. ఫత్వా ఆయా, गाय का मांस नहीं खाना फतवा आया, बोगसोट नहीं डालना फतवा आया। आप सबको मालूम है मुसलमान भाई और बहनों, फतवा के खिलाफ नहीं जाना चाहिए। एक सही मुसलमान नहीं जाता। और दूसरी बात याद रख लिए आप जो भी वोट डालेंगे किसी को पता नहीं चलता। यही धर्म है, यही न्याय है, यही इस देश का है न्याय। हम डाले आप डाले किसी को पता नहीं चलता वोट किसको डाले। घर में शौहर या कोई बोल रहे आपको, डरा रहे, नको डरो। खास करके सारे मेरे औरत बहने जो पसमानदा है या जो औरत इस एएमआई के दलदल से बाहर निकलना चाहते, हिम्मत करो, वोट डालो। आपका वोट ही आपको हिफाजत से बाहर निकाल सकता है। किसी को पता नहीं चलता, सिर्फ 2 लोगों को, आपको और खुदा को। इसके अलावा किसी को पता नहीं चलता आप वोट किसको दिए। गलत बातें सिखा रहे आपको, भटका रहे आपको। बाहर निकलो।
हम भी चाहते हैं हमारे सारे मुसलमान बहनें अच्छे हो, उनके परिवार बड़े हो, उनके बच्चे पढ़े लिखे और इस देश के शान बने। మేడం చివరిగా చెప్పండి, ఓల్డ్ సిటీని ఎలాంటి మార్పులు చేస్తారు మీరు గెలిస్తే? ఓల్డ్ సిటీలో ఎలాంటి ప్రధానమైన మార్పులు చేస్తారు? జిహెచ్ఎంసీ నుంచి సౌత్ జోన్ కి పెట్టిన బడ్జెట్ డబ్బులన్నీ తినేసి పేపర్ల మీద మాత్రమే ఎలక్ట్రికల్ పోల్ నిలబెట్టి లైట్లు ఉన్నాయని చెప్పి చీకటి గల్లీలు వీధులు ఇస్తుంటారు కదా, అవన్నీ బయటికి తీస్తారు. లోపల వేస్తారా వీళ్ళందరినీ? లోపల వేస్తారా? బయటికి ఇన్ఫర్మేషన్ రానినే లోపల వేయకపోతే ఎట్లా ఊరుకుంటాం మేము? అంటే కోర్టులో వేస్తాం కేసులు, గవర్నమెంట్ లోపల వేయకుంటే కోర్టుకు అప్పీల్ చేస్తాం, తీస్తాం అన్ని బయటికి. ఏ ల్యాండ్ల మీద ఏ హాస్పిటళ్ళు కట్టిండ్రో, ఎవరెవరి పేరు మీద పెట్టుకొని ఏ హాస్పిటళ్ళ పేర్లు పెట్టుకున్నారో అన్ని బయటికి వస్తున్నాయి, అన్ని బయటికి తీస్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. సో ఇది మాధవీలత గారు చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ పార్లమెంట్లో ఈసారి సంచలనమైన తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలని ఆమె నమ్ముతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.